ఈటీవీ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల మైదానం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమ్మనాయుడు ప్రత్యక్ష ప్రసాద్ ద్వారా అందిస్తారు. శివుడికి అత్యంత ప్రీతికరమైనది కార్తీక మాసం. ఈ కార్తీక మాసాన్ని హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ నెల రోజుల పాటు ఈ మాసంలో శివుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఉదయము సాయంకాలము దీపారాధన చేస్తూ శివుడిని కోరికలు కోరుకుంటారు. పంచాంగాల ప్రకారం వేద పండితులు చెప్పేటువంటి ప్రకారం హిందువులందరూ అత్యంత భక్తిభావంతో జరుపుకునేటువంటి ఈ కార్తీక మాసానికి అనేక విశిష్టతలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నటువంటి కాలేజీ గ్రౌండ్లో ఉన్నాము. సిద్ధార్థ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ప్రాంగణంలో ఉన్నాము. ఈ ప్రాంగణంలో ఇవాళ సాయంకాలం 5 గంటల నుంచి ఈటీవీ బృందం ఆధ్వర్యంలో ఇక్కడ కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ దీపోత్సవానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఘనంగా జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి జరగబోయేటువంటి ఈ కార్యక్రమం 2 గంటల పాటు ఉంటుంది. 5 గంటల నుంచి ఎంట్రీ ఉంటుంది. ముఖ్యమైనటువంటి స్థానికంగా ఉన్నటువంటి ముఖ్య అతిథులు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఈ ఈటీవీ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చేటువంటి మహిళలందరికీ కూడా దీపారాధనకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. కాసేపట్లోనే ఈ ఏర్పాట్లు కూడా పూర్తి కావస్తున్నాయి. హిందువులంతా అత్యంత పవిత్రంగా ఈ మాసాన్ని భావిస్తారు. ఈ మాసంలో శివుడికి చేసేటువంటి పూజల ద్వారా పుణ్య ఫలాలు కూడా పొందుతారన్నది పురాణాల ప్రకారం ఉంటుంది. ఉదయం సాయంకాలం కూడా ఈ కార్తీక మాసం నెలంతా కూడా దీపారాధనతో శివుడికి పరమ పవిత్రంగా పూజలు చేస్తారు. ముఖ్యంగా రుద్రాభిషేకము పాలాభిషేకాలు చేయడం వల్ల శివుడికి కోటి జన్మల పుణ్యము భక్తులకు లభిస్తుందన్నది కూడా పురాణాల ప్రకారము ఉంటుందని కూడా మనకు వేద పండితులు చెప్తారు. ఈ మాసంలో అత్యంత సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేసి ఉదయము సాయంకాలము శివుడికి పవిత్రంగా పూజలు చేస్తారు. ముఖ్యంగా మహిళలకు ఈ మాసం వచ్చిందంటే ఆ నెల రోజుల పాటు ఆ మాసం కూడా మొత్తం అత్యంత పవిత్రంగా ఉండి వారి యొక్క పూజలు శివుడికి అందజేస్తారు. ఈ మాసం అన్నది అక్టోబర్ 22న ప్రారంభమైంది. నవంబర్ 20 వరకు ఈ కార్తీక మాసం ఉంటుంది. ఈ కార్తీక మాసానికి ముఖ్యమైనటువంటి విశిష్టతల్లో ఒకటి కార్తీక వనభోజనాలు కూడా జరుపుకుంటారు. కుటుంబ సమేతంగా దాంతోపాటు కాలనీ వాసులు కానీ లేదా ఆ ప్రాంతవాసులు కానీ ఒక చోట చేరి ఉసిరి చెట్టుకి పూజ చేసిన తర్వాత ఆటపాటలతో అత్యంత కోలాహలంగా చెట్ల కింద పవిత్రంగా ఈ యొక్క కార్తీక మాసంలో వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటారు. దీంతోపాటు ఇక్కడ జరగబోయేటువంటి విజయవాడలో సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ప్రాంగణంలో ఇవాళ జరగబోయేటువంటి ఈటీవీ ఆధ్వర్యంలో జరగబోయేటువంటి కార్తీక దీపోత్సవంలో వేద పండితులు కూడా శివుడికి అర్చన చేస్తారు. వివిధ కార్యక్రమాలు ఉండనున్నాయి. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. శివుడికి ఈ మాసం యొక్క ఎంత ప్రాధాన్యత ఉంది, శివుడికి ఎంత ఈ మాసం యొక్క విశిష్టత ఉందన్నది విషయాలు కూడా వారు వేద పండితులు చెప్పనున్నారు. ఇప్పటికే నర్సీపట్నము విశాఖపట్నంతో పాటు రాజమండ్రిలో కూడా ఈటీవీ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం జరిగింది. ఇవాళ ఇక్కడ జరగనుంది. దీని తర్వాత మిగిలిన గుంటూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్తీక దీపోత్సవం జరుగుతుంది. ఈ కార్తీక దీపోత్సవం యొక్క కోటి జన్మల పుణ్యమని కూడా చెప్తారు. ఈ కార్తీక దీపోత్సవంలో చేసేటువంటి పూజల వల్ల వస్తుందని. ఇక కాసేపట్లో ప్రారంభం కానున్నటువంటి ఈ యొక్క ఈటీవీ ఆధ్వర్యంలో జరగబోయేటువంటి కార్తీక దీపోత్సవానికి ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఇక్కడికి వచ్చేటువంటి మహిళలకు కూడా దీపారాధన చేయడానికి శివుడికి అభిషేకాలు చేసేటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. ఓవరాల్గా చూసుకుంటే 5 గంటల నుంచి ఇక్కడ కార్తీక దీపోత్సవానికి సంబంధించినటువంటి లోపలికి ఎంట్రీలు ఉంటాయి. 6 గంటల నుండి కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అందరికీ కూడా ఈ కార్యక్రమానికి అనుమతి ఉందని కూడా ఈటీవీ యాజమాన్యం చెప్పింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో కృష్ణమ్మనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.